ఎన్ని విశిష్టతలున్న పుచ్చకాయను ఈ వేసవిలో తప్పక తినాల్సిందే. అవును, తినాల్సిందే. కానీ తినే ముందు ఓ క్షణం ఆగండి. ఎర్రగా ఉండని కర్బూజాను చూసి మోసపోకండి. ప్రమాదం పొంచి ఉంది. ఎన్టీవీ నిఘాలో పుచ్చకాయలో జరుగుతున్న మోసం బయటపడింది. అదేంటో మీరే చూడండి. పుచ్చకాయ సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ ఫ్రూట్ కుండే డిమాండే వేరు. పైకి పచ్చగా నిగనిగలాడుతూ ఎర్రగా కనపడేలా కస్టమర్లను ఆకట్టుకుంటుంటాయి. వేసవి నుంచి కొంతమైన ఉపశమనాన్ని కలిగించేలా ఈ ఫ్రూట్ చల్లదనాన్ని కలిగిస్తుంది. అయితే పైకి ఎర్రగా కనపడుతుంది కదా అని చెప్పి పొరపాటున ఈ ఫ్రూట్ ను కొన్నామంటే ఉపశమనమే కాదు, వింత రోగాలను కూడా తెచ్చిపెడుతుందంటారు డాక్టర్లు. ఈ ఫ్రూట్ పైకి ఎర్రగా కనపడేలా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కొందరు వ్యాపారులు వీటిలోకి రెడ్ కలర్ కనిపించే మాదిరిగా సిరంజెస్ ద్వారా ఈ ఫ్రూట్ లోకి స్ప్రే చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని మోసాలు ఇటీవల బయటపడ్డాయి. అయితే అటుగా వెళ్తున్న కస్టమర్స్ ఈ ఫ్రూట్ ను చూస్తూ ఎర్రగా కనపడుతుంది, మిగతా ఫ్రూట్స్ కూడా రెడ్ గానే ఉంటాయి అని చెప్పేసి వీటిని కొంటున్నారని అంటున్నారు. అయితే ఈ ఫ్రూట్స్ తినడం ద్వారా వింత రోగాల బారిన పడడం, ఎలర్జీ లాంటి చర్మ సంబంధిత వ్యాధులు రావడం కాకుండా శృతి మించితే అంటే అందులో కలిపిన కలర్ మోతాదును మించితే ఏకంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు. కేవలం పుచ్చకాయ లోపలనే కాదు, యాపిల్స్ కూడా పైకి నిగనిగలాడుతూ ఎర్రగా కనపడేలా ఉండేలా యాపిల్స్, అలాగే దానిమ్మ, మోసంబి, బత్తాయి వంటి ఇలాంటి చాలా రకాల పళ్ళలో కూడా వ్యాపారులు కొందరు మోసాలకు పాల్పడేలా అంటే తమ అమ్మకాలను పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు వింత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయను చాలా మంది కస్టమర్స్ దానికి కనిపించే ఎరుపుదనాన్ని చూసే కొంటుంటారు. అయితే ఏమాత్రం ఏమర్పాటు చేసి ఈ ఫ్రూట్స్ కొన్న వింత రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. కెమెరామెన్ వరుణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. పుచ్చకాయ అంటే ఎర్రగా ఉండాల్సిందే. ఎరుపు రంగు లేకపోతే దాని వైపు చూసేందుకు కూడా మనం ఇష్టపడం. ఎంత ఎర్రగా ఉంటే అంత టేస్ట్ గా ఉంటుందన్న ఉద్దేశంతో రోడ్ సైడ్ షాపుల్లో వెతికి మరీ ఎరుపు రంగు పుచ్చకాయలను కొనుక్కుంటున్నాం. అమ్మేవాళ్లు సైతం టెస్ట్ చేసి మరీ ఎర్రగా ఉండే పుచ్చకాయలు మనకు అమ్ముతున్నారు. కొందరైతే ఎర్రగా ఉంటే చాలు కాస్త ధర ఎక్కువైనా కొనేందుకు వెనుకాడరు. ఆ ఎరుపు నమ్మకమే మన పాలిట శాపమవుతోంది. ఎర్రగా ఉంది కదా అని ఆ పుచ్చకాయ తిన్నామో డైరెక్ట్ గా విషాన్ని మింగుతున్నట్టే. పండ్ల వ్యాపారులు రోడ్ సైడ్ బళ్లపై పుచ్చకాయలు అమ్ముతున్న చాలా మంది నకిలీ పుచ్చకాయల్ని మనకు అంటగడుతున్నారు. ఎరుపు రంగు లేకపోతే పుచ్చకాయ కొనరన్న ఉద్దేశంతో కృత్రిమంగా ఆ రంగు వచ్చేందుకు రసాయనాలు, రంగు నీళ్లను పళ్లల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ రసాయనాలు ఎంత ప్రమాదకరమైనవంటే వీటి వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు, పిల్లలు పుట్టకుండా మహిళలు గర్భం ధరించే అవకాశాలు లేకుండా చేస్తున్నాయి ఈ కెమికల్స్. అక్కడితో అయిపోలేదు. థైరాయిడ్ సమస్యలకు, రకరకాల చర్మ వ్యాధులకు కారణం ఈ రసాయనాలే. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు పుచ్చకాయల్ని విషమయం చేసేస్తున్నారు. ఎరిథ్రోసిన్ బి అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా పుచ్చకాయ లోపలి భాగం పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది. పై భాగంలో ఇతర రసాయనాలని స్ప్రే చేయడం ద్వారా కాయ పచ్చగా కనపడుతుంది. కాయ పరిమాణం పెరిగేందుకు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వ్యాపారులు. ఇది వారికి లాభాల పంట పండిస్తుంటే జనాలు రోగాల బారిన పడుతున్నారు. స్లో పాయిజన్ లా ఎరిథ్రోసిన్ బి మన శరీరంలోకి వెళ్లిపోతోంది. మనకు తెలియకుండానే శరీరాన్ని విషపూరితం చేస్తోంది. కలరింగ్ కెమికల్
కెమికల్ ను చాలా దేశాల్లో నిషేధించారు. దీన్ని వాడే వాళ్లకు కఠిన శిక్షలు కూడా వేస్తున్నారు. మన దేశంలో మాత్రం అలాంటిదేమీ లేదు. చిన్న సైజు వ్యాపారులు కూడా విచ్చలవిడిగా ఈ కెమికల్ వాడుతూ కస్టమర్లను మోసం చేస్తున్నారు. పుచ్చకాయలను పండించే రైతులు ఈ రసాయనాన్ని వినియోగించే అవకాశం లేదు. ఎందుకంటే రసాయనాన్ని ఇంజెక్ట్ చేసిన కొన్ని గంటల్లోపే పుచ్చకాయ పాడైపోతుంది. అందువల్ల రైతులు, హోల్సేల్ డీలర్లు ఈ కెమికల్ ను వాడట్లేదు. రోడ్ సైడ్ షాపుల్లో పుచ్చకాయల్ని అమ్మేవారే దీన్ని వాడుతున్నారు. అప్పటికప్పుడు ఎర్రటి ముక్కల్ని కోసి ఐస్ ముక్కలపై పెట్టి అమ్ముతున్న చాలా బళ్లల్లో పుచ్చకాయ ముక్కలు విషపూరితమైనవే. వాటిని తిన్నవాళ్లకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎర్రటి పుచ్చకాయల వెనుక ఎంతటి దారుణం జరుగుతుందంటే నమ్మడం కష్టమే. వేసవిలో రారాజు లాంటి పండును తినకుండా దూరంగా ఉండటం ఇంకా కష్టం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పుచ్చకాయలకు దూరంగా ఉండటం తప్పనిసరి. 1-2 సార్లు తింటే ఏమవుతుందిలే అనుకుంటే ప్రమాదమే. ఒక్కసారి శరీరంలోకి వెళ్లిన విష రసాయనం అంత త్వరగా వదిలిపోదు. శరీర కణాల ఉత్పత్తి తగ్గిపోయి సరికొత్త ట్యూమర్లొచ్చి మొత్తం ఆరోగ్య వ్యవస్థే దెబ్బతింటుంది. జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతోనే ఈ రెడ్ అలర్ట్. స్పెషల్ ఫోకస్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.